రైట్. నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనము తరచూ కొన్ని వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా నక్షత్రాలు అలాగే రాసుల వారిగా కొన్ని సిరీస్ చేశాం. అయితే ప్రస్తుతం వారాలు రోజుల వారిగా ఎవరెవరి లక్షణాలు ఎలా ఉంటాయని మనం ప్రత్యేకంగా ఒక గురువు గారితో మనం మాట్లాడుతూ చేస్తూ ఉన్నాం వీడియోస్. అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అయితే మేము మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ఆధ్యాత్మికవేత్త గట్టువల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, వారాల గురించి తీసుకుంటే సోమవారం రోజు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు, స్పెసిఫిక్ గా సోమవారం కూడా మనం చూసుకోవచ్చా ఆస్ట్రాలజీ ప్రకారం? అయితే వారాల్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయం ఎలా అయిపోయిందంటే కనుక ప్రతి వారం కూడా ఒక దేవునికి ఇచ్చేసారు. సోమవారం అయితే కనుక శివుడేనా అంటే కొన్ని సనాతన ధర్మంలో మనకు తెలియదు అండి, వీళ్ళు రాసుకున్నటువంటి సనాతన ధర్మం మనకు తెలియదు. మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, బుధవారం అయితే ఎవరు అయ్యప్ప స్వామి, గురువారం వినాయకుడు కూడా చేస్తుంటారు, ఇద్దరు కొట్టుకుంటుంటారు. అలానే గురువారం అయితే గురువు దేవుళ్ళు దత్తాత్రేయ స్వామి, ఇంకెవరు చేస్తారు సాయిబాబా గారికి. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు ఉండిపోయినాడు. అంటే ఇక్కడ మాక్సిమం ఇంకొక సాంప్రదాయం నేను విన్నది ఏంటంటే ఏ వారంలో పుట్టినవారు ఆ వారానికి సంబంధించిన దేవుడు ఒకళ్ళు అధిపతి ఉంటారు. ఆ అధిపతి దేవునికి కొలవాలి. కొత్త నినాదం అనమాట. అంటే కొన్ని సంఘాల్లో అప్పుడప్పుడు 3-4 సంవత్సరాలకు ఒకసారి గ్రంథాన్ని మారుస్తూ ఉంటారు. మొండ వరకేమో అసలు ఉన్నానా లేదా గమనించమని, ఆ తర్వాత ఉన్నానని గుర్తించమని, ఇప్పుడు నేనే దేవుణ్ణి అని గ్రంథాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో కూడా కొన్ని ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు పని పట్టలేనప్పుడు అది వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మారుస్తూ ఉంటుంటారు. ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ వారం ఇదే చేయాలి, ఇదే తినాలని సృష్టిస్తుంటారు. వారాలు అనేది సాంప్రదాయబద్ధంగా మనకి ఎందుకు ఇచ్చారంటే కనుక మనకు గుర్తింపు ఉండాలి, మనము చేసే పనిలో ఒక గుర్తింపు ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పని చేస్తూ ఉంటాం. ఆ పని చేసే దేనికోసం అంటే మనకు ఒక గుర్తింపు ఉండే దానికోసం, పేరు ప్రఖ్యాత కోసం చేస్తూ ఉంటాం. దానితో పాటు మనకి వనరులు దొరికినాయి అంటే దానితో పాటు మనకు ఆదాయం వస్తుంది, దాంతో పాటు మన కుటుంబం బాగుంటుంది. అలాంటి వారాలు ఎందుకు ఉన్నాయంటే కనుక దాంట్లో నక్షత్రాలు ఉంటాయి, తిథులు ఉంటాయి, గడియలు ఉంటాయి, గుళిక కాలాలు ఉంటాయి, రాహుకాలం ఉంటుంది, అలానే శుభముహూర్తం ఉంటుంది, ఈ బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది, అభిజిత్ లగ్నాలు ఉంటాయి. ఈ ఒక వారం అనేది మనం తీసుకోకూడదు, ఒక రోజును తీసుకోవాలి మనం. వారము వేరు, రోజు వేరు. రోజు అనేది ఏంటి అంటే కనుక మనకి ఈ యొక్క తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులో నిమిడిపోయి ఉంటాయి. ఒక్కొక్క ఉదయించేటువంటి సూర్యుడు ఉంటాడు. మనకి వారాలు దేనికి వస్తాయి అంటే లగ్నానికి పరిణామంలో చూసుకోవడానికి వారాలు అనేది మనకి కేటాయించబడి ఉన్నాయి. ఈ వారాలు కూడా మనకి ఇప్పుడు వీళ్ళని చూసుకున్నట్టయితే కనుక మనకి ఎవరంటే పాండవుల్ని, మనం భారతంలో పాండవుల్ని తీసుకున్నట్టయితే కనుక భీముడికి పుట్టినటువంటి పుత్రులు సైతమే చేసేది పుత్రులు, పుత్రికలు. వీరి యొక్క సైతము 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు ఏంటంటే మంగళాదేవి, శుక్రాదేవి. 5 అబ్బాయిలు ఎవరంటే వీరన్నమాట. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం, ఈ 5 అన్నమాట. వీరిని ఒక్కొక్క ఇప్పుడు మనకి ఈయన ఉంటారు ఎవరంటే అటుమాట ఇటుమాట చెప్తుంటాడు కదండి ఆయన ఎవరు, నారదులు వారికి పుట్టిన వాళ్ళేమో సంవత్సరాల పేర్లు. అలానే నక్షత్రాలు కూడా ఒక మండలి ఉంటుంది. అంటే మనకి దేవమండలంలో నక్షత్రాల పరిమితి ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రాల మండలి ఏం చేస్తా అంటే మనకి నాగపడిగలకి, మానసమ్మ వారికి మనం ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాం కదా. మన లోపల కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు ఏమంటే పూజిస్తూ ఉంటాం. అందుకే ఏదైనా దోషం ఉన్నప్పుడు నాగపడిగలకి కానీ సుబ్రహ్మణ్య స్వామి గారిని అభిషేకం చేయమని చెప్తే దానికోసం వాళ్ళ ఆధీనంలో ఉంటాయి నక్షత్రాలు. నక్షత్ర మండలి అనేది అలా ఏర్పడింది. అలానే వారాలు కూడా పాండవుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి వరం, ఆ వర ప్రకారంగా వారాలు అనేది కేటాయించబడుతుంది. ఈ వారాలు అనే దానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములు పుట్టారు అంటే నలుగురు ఒకేలా ఆలోచించరు, ఒకేలా ఉండరు. వాళ్ళు ఎవరి ఐడియాస్, ఎవరి మనస్తత్వం, ఎవరు ఎలా ఉండాలో వారికి ఉంటుంది. ఆ తత్వానికి తగ్గట్టుగానే కేటాయించి పడిందే వారం. ఆ వారంలో మనప్పుడు ఎందుకు మనకు అలా అవుతుందా అనే దానికి చెప్తేందంటే కనుక మనకి ఒక 45 డిగ్రీలు ఎండ వచ్చింది అనుకోండి, ఎవరికైనా 40 డిగ్రీలు ఎండే ఉంటుంది. ఆ సమయంలో బయటికి వెళ్తాను, బాగా వర్షం పడతా ఉంది, -డిగ్రీల్లో చలి ఉంది అంటే ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలానే ఉంటుంది. వాడి బాడీ తత్వానికి తట్టుకునేలాగా కొంతమందికి ఉంటుంది, తట్టుకోలేని తత్వం కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఈ వారానికి ఏంటంటే వాటి లక్షణాలు కొన్ని ఉంటాయి.
ఆ లక్షణాలు ఆ వారంలో పుట్టిన వారికి వారు ఏ తిథిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ గోచారంలో పుట్టినా, ఏ నక్షత్రాల గ్రహాలు వారికి స్థితిగతుల్లో ఉన్నా, దశాంతర దశలు ఏది మొదలైనప్పటికీ వారం ప్రతిఫలం అయితే మాత్రం వారికి ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి ఇందులో భాగంగానే వారాలని కేటాయించడం జరుగుతోంది. ఓకే గురుగారు, మనం సోమవారం చెప్పుకున్నాం, అలాగే మంగళవారం గురించి తీసుకుంటే మంగళవారం రోజు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతవరకు ఎదగలరు, ఎలా ఉంటాయి, వాళ్ళ పెళ్లి కానీ వాళ్ళ చదువు కానీ ఎలా ఉంటుంది? జనరల్గా మంగళవారం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏంటంటే మంగళవారం పుట్టిన వాళ్ళని చేసుకుంటే ఎలాగా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. నేను విన్నాను చాలా చోట్ల. సో ఎలా ఉంటుంది వాళ్ళది పరిస్థితి? మంగళవారం వారంలో అన్నింటిలో కూడా మంగళవారం అనేది చాలా గొప్పదనమాట. ఎందుకంటే కనుక మంగళవారం రోజున లక్ష్మీ స్వరూపినటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా కటాక్షం ఇచ్చేలాగా సిద్ధంగా ఉంటారు. మంగళవారం కూడా ఏ ఆలయానికైనా సరే మీరు మంగళవారం రోజున వెళ్ళండి, కోరిన కోరిక త్వరగా తీరేందుకు అవకాశం ఉంటుంది. ఇక మంగళవారం రోజున పుట్టిన వారి పరిస్థితి కనుక వారి యొక్క గుణగణాలు ఎదుటి వారికి అర్థం చేసుకోవడం వాళ్ళ తరం కాదు, ఎదుటి వారు అర్థం చేసుకోలేరు కూడా. మంగళవారం వాళ్ళ తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సహాయం చేస్తే ఎలా ఉంటుందంటే జీవితంలో మళ్ళీ సహాయం అడగరు ఎవరిని. మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వాళ్ళు ఇంకా సహాయం అడగరు ఎవరిని. అంత గొప్ప సహాయం పర్ఫెక్ట్ గా చేస్తారు, చేస్తే కంప్లీట్ గా అసలు ఎట్లా ఉంటుంది. అందుకే మంగళవారంలో పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలని వ్యక్తేసించడం కానీ లెక్క వేయడం కానీ భగవంతుడి సైతం కూడా కాదు. అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వారు మంగళవారం పుట్టినరోజు, నక్షత్రం ఏదైనా కావచ్చు. కానీ మనం జనరల్ గా వినికిడిగా చూస్తే మంగళవారం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. అప్పు ఇవ్వాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకేదైనా పని చేయాలన్నా, ఈవెన్ హాస్పిటల్స్ కి వెళ్ళాలన్నా కూడా అమ్మో మంగళవారం వెళ్ళకూడదు అని మనం వింటున్నాం. చాలా పురాతన కాలం నుంచి వింటున్నాం. మంగళవారం అనేది ఇలా చెడు పడిపోయింది, కానీ పుట్టిన వాళ్ళు చాలా మంచిది అని మీరు చెప్తున్నారు. అసలు ఏంటంటారు దీనికి? దానికి చెప్తా. మంగళవారం రోజున ఎలా ఉంటుందంటే కనుక మనం ఏదైతే చేస్తామో అది మళ్ళీ రిటర్న్ లో మనకి డబుల్ అయ్యి వస్తుంది. మనము మంచి చేసాం అనుకోండి. ఇప్పుడు అందుకే మంగళవారం రోజు చాలా మంది అప్పు ఇవ్వరు, కానీ నిజంగా అప్పు తీర్చొచ్చు. అవును, మంగళవారం రోజున అప్పు తీరిస్తే త్వరగా ఆ అప్పు తీరేదానికి అవకాశాలు ఉంటాయి. అలానే మంగళవారం రోజున ఏదైనా మంచి పని చేసాం అనుకోండి, ఏదైనా ఆలయాలు దర్శనం చేసుకున్నాము, ఏదైనా నలుగురు భోజనం పెట్టాము అనుకుంటే మనకి మళ్ళీ ఆ ఒక స్తోమతని ఆ అమ్మవారు కల్పిస్తారు. అదే కనుక ఎవరిని కొట్టామనుకోండి మళ్ళీ మనకి తిరిగి వచ్చి కొట్టేలా ఉంటుంది. కాబట్టి మంగళవారం రోజున మనం ఏదైతే చేస్తామో అది మనకి తిరిగి రిటర్న్ వస్తుంది. కాబట్టి మంగళవారం రోజున దాన ధర్మాలే ఎక్కువగా చేస్తూ ఉంటారు. భయపడడానికి కారణం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళామంటే రోగాలే వస్తాయేమో ఎక్కువగా అనేటువంటి భావనలో వాళ్ళు వెళ్లకుండా ఉంటారు. అది మంగళవారం ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైతే పని చేస్తామో, ఏదైతే మాట్లాడతామో అది మళ్ళీ రిటర్న్ మనకి డబల్లో వస్తుంది అనమాట. కాబట్టి మంగళవారం రోజున మంచి పని చేయాలంటారు అనమాట. మంగళాకాక్ష అని చెప్పేసి అని. మంగళకాక్షుడు అంటే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనే కాదు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మంగళాకాక్షుడు అనమాట ఆయన. కాబట్టి ఆయన ఒక్కరే కాదు, లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఆ రోజున కృపకటాక్షలతో అందరిని కూడా దీవిస్తుంటారు. మరొకటి, మంగళవారం రోజున తదాస్తు దేవతలు ఎక్కువగా తిరుగుతుంటారు. ప్రతి వారం కూడా తదాస్తు దేవతలు సాయం సంధ్య వేళ తిరుగుతూ ఉంటారు, కానీ మంగళవారం రోజున ఉదయం సమయంలో కూడా తిరుగుతుంటారు. ఎందుకంటే మంగళ లగ్నం ఉంటుంది, ఆ లగ్నంలో మాత్రము తిరుగుతూనే ఉంటారు. 5 గంటల నుంచి 5:05 నుంచి దాదాపు 6 గంటలన్నర వరకు ఉదయం సమయంలో ఆ గంట 20 నిమిషాలు. విషయం నేను తెలుసుకుంటున్నాను గురుగారు, నిజమే. ఆ కొత్త విషయం అని కాదు, అందరికీ తెలిసిందే ఉంటుంది మాక్సిమం. నేను వినలేదు, నా వరకు నేను వినలేదు. ఆ రోజు మొదటిగా వచ్చేటువంటి లగ్నంకి అక్కడ కూడా తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అందుకే మంగళవారం రోజున ఉదయాన్నే లేవాలి. మంగళవారం రోజున ఉదయాన్నే మంచి మాటలు కానీ, సుప్రభాతాలు కానీ, దేవుడికి సంబంధించిన ఇంట్లో ధ్యానాలు ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు బయట ముగ్గేశారా లేదా, చిమ్మారా లేదా చూడరు. ఆ రోజున ఎక్కడైతే శుభప్రదంగా ఇంట్లో ఆ తప్పెట్ల మూతలు కానీ, కొట్లాట్లు కానీ, గొడవలు కానీ లేకుండా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా వచ్చి ఎక్కడ స్థిరంగా ఉంటే అక్కడ కూర్చుని పోద్ది. మీరు చిమ్మారా లేదా, తుడిచారా లేదా, మీరు స్నానాలు ఆచరించే పూజ చేస్తారా లేదని చూడరు. మామూలుగా వీళ్ళు చేస్తారు అవన్నీ కూడా, మన సాంప్రదాయాలు మనం లెక్కించినవి, కానీ అమ్మవారికి అయిన అవసరంలా. ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉందా, ఇరుకుగా ఉందా, చిమ్మారు లేదా చూడరండి. ఇండ్లు ప్రశాంతంగా ఉందా అంటే మన ఇంట్లో కీచులు అడుకోకుండా, గొడవలు అడుకోకుండా ప్రశాంతంగా కలిసిమెలిసి పని చేసుకుంటున్నామా, ప్రశాంతంగా లేసి అన్ని రకాలుగా బాగున్నామా అనుకుంటే ఆ ఇంట్లో
సుఖాలే ఉంటాయి కానీ దుఃఖాలు ఉండవు. ఓకే. అలాంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తారన్నమాట. అందుకే మంగళవారం అనేది ఏదైనా దేవుడికి పాటలు పెట్టుకొని దేవుడి ఆరాధనలో ఉండేదానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుండాలి. ఓకే. మంగళవారానికి అంత ప్రాసిద్ధి ఉన్నప్పుడు మరి మంగళవారం రోజు పుట్టారు. మంగళవారం పుట్టిన స్త్రీ కానీ పురుషుడు కానీ వారి మనస్తత్వం వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వారు సంపాదించిన ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వారికి దానం చేస్తారండి. వారికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పొలుపుడి అన్ని సంపాదించగలుగుతారు. వారు పుట్టింది అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉండదండి. మిడిల్ క్లాస్ లేకంటే దానికన్నా దారిద్ర స్థాయిలోనే పుట్టుతారు. పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వారు కావచ్చు, పెద్ద పేరు ప్రఖ్యాత ఉండదండి. పుట్టిన తర్వాత వారికి చాలా కష్టాలు వస్తాయి. మంగళవారంలో పుట్టిన వారికి చాలా కష్టాలు, ఎంతో మంది నిష్ఠూరాలు, చదువు కూడా అర్ధార్థంగా ఉంటుంది. వారికి చదువు కూడా పెద్దగా ఉండేది. వాళ్ళకి కేవలం ఏంటంటే నాలెడ్జ్, నోటి మాట, తెలివితేటలు, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్స్, వారికి హైపర్ మైండ్, వారి నాలెడ్జ్, వారికి ఉన్నటువంటి ఫేస్ రీడింగ్, ఇవన్నీ కూడా వాళ్ళని బతికి ఇంకో 10 మందిని అవకాశం ఇచ్చేలా ఉంటదండి. ఓవరాల్ గా మంచి తెలివైన వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అండి. తెలివైన వాళ్ళు ఒక్కలే కాదండి, ఇంకొక నలుగురికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి స్థాయిలో ఉంటుంటారు. అంత గొప్పవారు మంగళవారం పుట్టినవారు. కాబట్టి ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ తిథిలో పుట్టినా ఎలాంటి దోషాలు అయితే వీరికి వస్తాయి అంటే కనుక, వీరికి మంగళవారం రోజు పుడితే కనుక, ఉదయం సమయంలో పుడితే కనుక వీరికి తండ్రికి దోషం ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో పుడితే తల్లికి దోషం ఉంటుంది, సాయం సంధ్యలో పుడితే పుట్టిన బేబీకి దోషం ఉంటుంది. అలానే అర్ధరాత్రి పుట్టిన వాళ్ళకి అయితే కనుక ఎలాంటి దోషం ఉండదు మంగళవారం. అలానే ఈ 4 పుట్టినప్పుడు వారికి ఏంటంటే శాంతి హోమాలకు అనేది కొంచెం చేయించుకుంటూ ఉండాలి. అలానే వీరికి ఎక్కువగా నాగపడికలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేక అర్చనలు ఎక్కువగా చేయించుకుంటూ ఉండాలి. వీరికి వచ్చేసి గ్రహాల్లో వచ్చేసి బుధుడు అధిపతిగా ఉంటాడు. అలానే మనకు చూసుకుంటే మంగళవారానికి అధిపతి వచ్చేసేమో ఇక్కడ మనం చూసుకుంటే కేతు, రాహువు. ఈ రాహుకేతులు కలయికతో ఉంటారు కాబట్టి రాహుకేతుల పూజ ఎప్పుడైనా కూడా వీరు చేయించుకోవచ్చు. వీరు ముక్కుసూటితనం, కోపదారితనం, లోపల ఒకటి పెట్టేసి ఆ స్టమక్లు పెంచుకునే విధంగా ఉండదు. ఏదున్న మొహమే మాట్లాడేస్తారు. అందుకే మంగళవారం పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి నచ్చరు, ఎక్కువగా నచ్చరు అనమాట. ఎందుకంటే సూటిగా మాట్లాడతారు, సూటిగా ఉంటారు, ముక్కు సూటిగా వెళ్ళిపోతూ ఉంటారు. అదొక్కటి లక్షణం అందరికి నచ్చదు అనమాట. కానీ అలా ఉన్నప్పుడు ఎదుటి వారు అర్థం చేసుకుంటే స్వర్గలోకం ఉంటుంది. ఎదుటి వారికి నచ్చలేదు అంటే కనుక వాళ్ళకి దరిద్రం పట్టినట్టేగా. వీళ్ళతో తోడున్నారంటే వీళ్ళు మోసం చేసే వ్యక్తులు కాదు. వీరి చేత పనులు చేయించుకుని వీరినే మోసం చేస్తుంటారు. మంగళవారం పుట్టిన వాళ్ళు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. వారు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు ఏంటి తెలుసా అండి, శత్రువు దగ్గరికి వచ్చినా మళ్ళీ ఏం కావాలని అడుగుతారు. ఒక పక్క ఆ చెంప మీద కొడితే గాంధీ గారు ఇంకొక చెంప చూపించినట్టుగా వీరిని ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా మరలా అడుగుతూ ఉంటారు, ఇంకేమైనా కావాలా మీకు అని. అంత గొప్ప వ్యక్తులు ఎక్కడ దొరకరండి. ఇందులో ఏ వారంలో పుట్టిన వారైనా మంగళవారం వాళ్ళని చేసుకోవచ్చు. మంగళవారం వాళ్ళు ఏ వారంలో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు. మంగళవారంలో పుట్టిన వారికి లవ్ మ్యారేజ్ ఉండదు, లవ్ సక్సెస్ ఉండదు. వీరికి త్వరగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే కనుక లేట్ మ్యారేజ్, చాలా లేట్ అవుతుంది. 36-37 సంవత్సరాల తర్వాత అవుతుంది వీళ్ళకి మ్యారేజ్. వీళ్ళు సెటిల్ అవడం కూడా అవకాశాలు చాలా వస్తాయి. కానీ ఎదుటి వాళ్ళని నమ్మడం వలన అవకాశాలన్నీ కోల్పోతూ ఉంటారు. చివరికి వీరికి చైతన్యం వచ్చేదానికి వయసు అయిపోతూ ఉంటుంది. కాబట్టి వీరికి 30 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే జీవితంలో మొదలుకొని బయటికి రాగలుగుతారు. అలానే వీరికి అండ ఉండదు. బంధుమిత్రుల అండ గాని, స్నేహితుల అండ గాని వీరికి ఉండదు. వీరు ఎవరికైనా అండ ఉంటారు కానీ వీరికి మాత్రం ఎవరు అండ ఉండరు. వీరిని ప్రతి ఒక్కరు కూడా తప్పు పడుతుంటారు. కానీ ఆలోచిస్తే వీరికి చాలా మంచి గుణాలు, మంచి లక్షణాలు, ఇవన్నీ కూడా ఎదుటి వారు ఆలోచించుకుంటూ ఉండాలి. ఇక వీరికి రాహుకేతుల పూజ ప్రతి 6 మాసాలకు ఒకసారి చేస్తుండాలి. ఉలవలు, గోధుమలు, జొన్నలు, ఈ 3 కూడా ఎప్పుడైనా ఒకసారి దానం ఇస్తూ ఉండాలి. ఇవి ఎప్పుడు కూడా దానం ఇస్తూ ఉంటూ ఈ పరిహారం చేసుకుంటూ ఉంటూ వీరు దక్షిణామూర్తికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. లేదా శివాలయాలు అయితే కనుక అభిషేకం చేసుకోవచ్చు. బాగా కలిసి రావాలంటే కనుక హనుమాన్ మందిరం, హనుమాన్లో ఎప్పుడైనా సరే వీరు ఆకు పూజ చేయించుకోవడం కానీ, హనుమాన్ మందిరంలో ఎప్పుడైనా సరే వీరు ఏదైనా కర్పూరం కానీ లేదంటే సింధూరం కానీ దానం చేయడం కానీ చేసుకోవాలి. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక రెడ్, పింక్ బాగా కలిసి వస్తూ ఉంటుంది. రెడ్, పింక్ అనేది వైట్ వీళ్ళు బాగుంటుంది. వీరికి నెంబర్ కూడా వచ్చేసి 8, 4 నెంబర్లు 2 కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే 7 నెంబర్ కూడా వీరికి కొంచెం బెటర్ గానే పర్లేదు అనుకోవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు దిక్కు బాగుంటుంది, దక్షిణ దిక్కు ఇంకా బాగుంటుంది వీరికి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం బాగుంటుంది. అలానే మంగళవారం శుక్రవారం బాగుంటుంది. ఈ 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి లైఫ్ టర్న్ అలా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి దసరాకు ఒకసారి టర్న్ అవుతుంది. ప్రతి సంవత్సరంలో వచ్చే దసరాకి వీళ్ళకి లైఫ్ టర్న్ అవుతూ ఉంటది, మారుతూ ఉంటది అన్నమాట గడియలు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్తుంటే మనం అన్ని జాతకాలు ఏదో నక్షత్ర ప్రకారం చూసుకుంటాం కానీ నిజంగానే వారాన్ని చాలా చూసుకోవాలి. ఎందుకంటే ఇలా మీరు చెప్పినట్టుగా ప్రతి దసరాకి వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది. జాతకంలో ఇవన్నీ
ఉండవు. చెప్పరు. అంటే వారం ప్రకారం కూడా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది చాలా ఫలితం. వారం ప్రకారం చూస్తే సూక్ష్మం కదండి ఇది. సూక్ష్మం. వారం అనేది సూక్ష్మం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ ఆస్ట్రాలజీ దగ్గరకో ఏ గురువు దగ్గరకో బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళకుండా మా మనోడు సోమవారం పుట్టాడండి మంగళవారం పుట్టాడంటే వానికి అర్థమైపోద్ది, తాతయ్యకి అర్థమైపోద్ది. మా మనోడా ఓకే పలానా ఇక్కడికి వెళ్ళండి, అలా పూజ చేసేసేయండి, దోషాలు పోతే. సింపుల్ థింక్ అనమాట, ఎవరైనా ఆలోచించుకునే విధంగా ఉంటుంది. సో అందుకోసం మనము ఈ వారాల సబ్జెక్ట్ అనేది తీసుకున్నాం కాబోలు. కాబట్టి ఈ మంగళవారం వాళ్ళు అయితే మాత్రము ఎప్పుడు కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉంటారండి వీళ్ళు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్ అవుతూనే ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి నేనేం చేయలేకపోయానే అని, నన్ను అర్థం చేసుకోవట్లేదే అని. కానీ చాలా మంచి వ్యక్తులండి వీళ్ళు. చూడటానికి కోపదారికరంగాను ముక్కుసూటిగా ఉంటారు కానీ చాలా మంచి వ్యక్తులు. కాబట్టి వీలాంటి వాళ్ళని దూరం చేస్తున్నారంటే దరిద్రులు వాళ్ళకన్నా ఇంకెవరు ఉండరని అర్థం. కానీ మంగళవారం పుట్టిన వాళ్ళకైతే ఇంకోటి, వాళ్ళ మీద ఏదైనా చేయించాలని కూడా ఆ చెడుకులు పెద్దగా వాళ్ళకి బాధించవు. నరదిష్టి నరకోశం వాళ్ళకి పెద్దగా బాధించదు. కానీ మొండిగా వెళ్తూనే ఉంటారు. ప్రయాణం మొదలు పెడితే వాళ్ళు ఎక్కడ ఆపరు, సాగుతూనే ఉంటది. ఎవరో ఏదో ఇబ్బంది పెట్టారని కానీ ఎవరో ఏదో బాధ పెట్టారని ప్రయాణం ఆగదు వాళ్ళకి. ఇంకా 10 మందికి చేద్దాం మంచి అని వెళ్తూనే ఉంటారు అనమాట. అలాంటివి ఆగకుండా ప్రయాణం చేసే వ్యక్తులు ఉన్నారంటే ఒక మంగళవారం పుట్టిన వాళ్ళు మాత్రమే. ఎవరైనా మన ఫ్రెండ్స్ లో కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఉన్నారు అలాంటి వాళ్ళంటే వాళ్ళని దూరం చేసుకోవద్దు. వాళ్ళ వల్ల మనకే మంచి జరుగుతుంది. అది మంగళవారం ఒక ప్రత్యేకత, మంగళవారం పుట్టిన వాళ్ళ ఒక ప్రత్యేకత. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.